స్థాయిలో ఇయ్యలేరు. మీరు పూర్తి స్థాయిలో ఇయ్యాలి. ఇచ్చేదాకా కూడా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా అండగా ఉంటాము. ఇవాళ రైతును మాత్రము ఎలాంటి విషయంలో అనాథలుగా ఇడిచిపెడితే మాత్రం మేము వాళ్ళకు అండగా ఉండి రానున్న రోజుల్లో ఉద్యమించినట్టు రైతు ధర్నాలు, రైతు రాస్తారోకాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తాయని మా కుటుంబ సభ్యులందరి ఆలోచనతోటి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మేము ఏదైతే అడుగుతున్నామో అది మాత్రము సక్రమంగా చేసి మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏదైతే మేము నిర్ణయించింది తప్పు అని అనుకొని మీరు రివర్స్ తీసుకొని మంచి ఆలోచన చేసి రైతుకు అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పెద్దలందరికీ, మా చెల్లిమెడ లక్ష్మీనరసింహారావు గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఏ విధంగా మోసపడుతున్నారు, ఏ విధంగా అన్యాయం గురవుతున్నారు, ఏ విధంగా దగా పడుతున్నారు అని ఒకసారి పాత్రికేయుల ద్వారా వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణుల అందరి పక్షాన ప్రభుత్వంకు తెలియజేయడం కోసం ఈరోజు పాత్రికా సమావేశం చెప్పడం జరుగుతుంది. ఒకసారి 2014 కన్నా ముందు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి రాకముందు ఇదే తెలంగాణ రాష్ట్రంలో 1,31,00,000 ఎకరాల సాగు మాత్రమే అశ్విని కార్తీ ఏసంగి కలిపితే 1,31,00,000 ఎకరాల సాగు మాత్రమే చేయడం జరిగింది. 2000 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి చివరిగా మొన్న 2023లో దిగే వరకు గణాంకాలు చూస్తే 2,30,00,000 ఎకరాలు సాగు చేసుకోవడం రైతులు జరిగింది. అశ్విని కార్తీ ఏసంగి కలిపితే గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలనలో రైతులు ఎంత దినదిన అభివృద్ధి చెందిరు, ఎంత ఆర్థికంగా వృద్ధి చెందిరు, వాళ్ళ కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందినాయి ఒకసారి మనం గమనించుకుందాం. ఆనాడు వారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ లేని విధమైన యూరియా అక్కడెప్పుడుందో మళ్ళీ ఇప్పుడు యూరియా కూడా యాపులు పెట్టి ఎకరానికి 2 బస్తాలు మాత్రమే ఇస్తామని మాత్రం ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఆనాడు చెప్పులు లైన్లో పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు కూడా అదే పరిస్థితి వచ్చింది. రైతన్నలు మబ్బులో లేచి 3 గంటల 4 గంటలకు వచ్చి ఇవాళ చెప్పులు లైన్లో కట్టి 1 బత్తాడు ఎకరానికి 2 బత్తాలు తీసుకుపోతున్నారండి. ఏ రకమైన పరిస్థితులు ఒకసారి ఆలోచన. 45 రోజుల కన్నా ముందు అట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినాక మొన్నటి జరిగిన రబ్బీ పంటలో ఏ రైతు అయినా 45 రోజుల కన్నా ముందు ఒక్క రైతు కూడా అడ్ల కళ్ళాల కడ అమ్ముకున్న పాపంలో ఒక రైతు కూడా లేడు. ఆ 3 కుటుంబ సభ్యులు ప్రొద్దులు ఎత్తే ఇటు నేర్పుడు అటు నేర్పుడు, వానొత్తుందో కవితలుడు మళ్ళీ తల్లుడు, వాళ్ళ గోస అగర్ణయితం ప్రతి గింజ వరకు ఉంటాను. ఇప్పటికి నిన్నాక మనం ఈ వట్టిమల్లో కూడా ఒక సందర్భంలో పోయేస్తా ఉంటే ఇంకా 4-5 లారీలు అడుగుపడతా ఉన్నాయి. మీరు ప్రభుత్వంలో చెప్పేది ఒకటి, ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు పూర్తిగా రైతులకు ఏ రకమైన ప్రభుత్వ పరంగా లాభాలు జరుగుతున్నాయో ఆ స్కీములను కట్టడి చేయడానికి, కోతలు పెట్టడానికే 30-40 రకాల సన్నాల అనేక రకమైన వడ్లుంటే 7 రకాల సన్నాలు అంటారు. ఇలా సన్న బియ్యం అంటారు. మొన్న ఒక రైతు అన్నాడు 50 క్వింటాల కన్నా ఎక్కువ రైతులు అమ్మినకు ఏ రైతు కూడా సన్న బియ్యకు సబ్సిడీ 500 సబ్సిడీ రాలే. 50 క్వింటాల లోపడి ఉన్న వాళ్ళకు చిన్న సన్న రైతులకు కొందరు మాత్రమే 500 రూపాయల సబ్సిడీ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు ఇలా మొక్కజొన్న ఇలా మేము అమ్ముకుందామంటే ప్రభుత్వం మద్దతు కూడా దొరుకుతలేదు. ఎక్కడో ఈ నియోజకవర్గంలో పూర్తి పోతుంటే రుద్రంకాడకు పోయి అమ్ముకునే పరిస్థితి కాదు. ఇక్కడ కొన్నోళ్ళు ఎక్కడ పోవాలి, చంద్రగిరి కాడ మార్పా కాడ అంతో ఇంతో జొన్న ఎత్తే ఎక్కడికి పోయి మన దూర ప్రయాణం పోయి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్ రైతులకు జరుగుతున్న నష్టం. ఆనాడు కేసీఆర్ రాకముందు మిడ్ మానేరు ప్రాంతంలో కేవలం వరద కాలువల ద్వారా మాత్రమే ఆ మిడ్ మానేరు నిండడానికి కోసం అవకాశం ఉంటుండే. కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎండకాలం కూడా ఇలా వానకాలం లెక్క నిండుకుండ లెక్క ఇలా మిడ్ మానేరు నిండుగా ఉంటుంది. ఈ ప్రాంత రైతాంగాలను అడగండి. తెలంగాణకు గుండెకాయ కాంటి లాంటిది మిడ్ మానేరు. ఏనాడైనా ఈ ఎండాకాలంకి ఈ పరిస్థితి ఎప్పుడైనా మనకు కనబడ్డదా? ఎప్పుడు కనబడలే. కేసీఆర్ గారు దూరదృష్టితోటి మెట్ట ప్రాంతం దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు అని కాళేశ్వరం కట్టిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలకు అదనంగా సాగు కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు రైతుల పట్ల చేసిన ఈ సంవత్సరం ఈ జనవరి నుండి
రైతు బీమా పూర్తి స్థాయిలో మొత్తానికే పనిచేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చూడండి, ఎక్కడైనా తెలుసుకోండి. జనవరి నుంచి ఇప్పటి వరకు ఇవాళ ఎల్ఐసిలో మీకు సంబంధం తెలుసు, ఎక్కడ తెలుసుకోండి. అధికారులు రైతు బీమా మొత్తానికే కట్టలేదు. ఇది ఎక్కడ అన్యాయం అండి? 65% ప్రాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో 65% ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు రైతు కూలీల బతుకు తెరువున్నది. ఆ 65% ఉన్న రైతులపై ఇంత వివక్షణ, ఇంత అన్యాయమా? ఒక 20 గుంటలు ఉన్న ఆసాం ఉంటాడు, కొందరికి కొన్ని పంటలు ఏమవుతాయంటే నిర్బంధంగా వ్యవసాయదారులకు మీరు ఈ పంట ఎత్తనే మేము వేయండి లేకపోతే లేదు అని ఒక పరోక్షంగా రైతులకు భయపెడుతున్నారు ఈ ప్రభుత్వం. ఇంత అన్యాయమా? ఎక్కడ కేసుల ఏ సంతోషం ఉంటే ఆ సంతోషంగా పంటేసుకొని ఎక్కడో ఒకరిని అమ్ముకొని తిరుకున్న బతుకున్న కాలంలో ఎందుకు ఈ నిర్బంధంగా ఈ పంటను ఏమని చెప్తున్నారని అడుగుతారు. కేసీఆర్ గారు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తే ఈ డిసెంబర్లో మీరు తీసుకుంటున్నారు అయిపోతే వచ్చే సంవత్సరం చూడండి 16,000 15,000 రూపాయలు మీరే అన్నారు. ఎటువైంది మరి రైతులకు సంబంధించింది? కేవలం రైతుల గురించే మాట్లాడుతున్నాం, ఇలా వేరే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. ఇంకా వేరే మాట్లాడుతూ ఉంటే శాంతాడంత లిస్టుని మాత్రం చెప్పడానికి కోసం పోతుంది. ఈ రైతు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చిన్న రైతు కుటుంబం, చిన్న సన్నకారు రైతు మధ్యకర్తకు సంతోషం ఉందో మీరే చెప్పండి. దయచేసి రాజకీయ విమర్శలు కాదు, తెల్లలతో మలవలు అడ్డం పెట్టి అనేది మాట్లాడు కాదు. ఏ రైతు కుటుంబము ఏ వర్గంలో ఎందుకు ఇక్కడ సంతోషం పెట్టారు మీరు చెప్పండి. రైతు బీమా నష్టం, రైతు బంధు వేయింది, సాగునీరు పోయింది, ఇలా అనేక రకమైన కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి. మళ్ళీ ఆ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇలా మళ్ళీ ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు వేదిక నచ్చిన మాజీ చెప్పించిన జిల్లా ప్రెసిడెంట్ అరుణక్క గారు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ మండలాధ్యక్షులు, వివిధ హోదాల్లో ప్రతి ఒక్కరు, రాజుగారు సీనియర్ నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు చెల్మెడ లచ్చన్న గారి ఆదేశానుసారం వారి స్వగృహంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరియు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, అలాగే మనోహర్ రెడ్డి గారు, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలుపుతూ, రాక్షస పాలన, కాంగ్రెస్ పాలన అంటేనే ఒక రాక్షస పాలన. ఆ పాలన మీద విసికి వేసారి రైతులు లబోదిబో అని చెప్పి ఏడుతుంటే మా బీఆర్ఎస్ నాయకులు పెద్దలు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా చెల్మెడ లచ్చన్న గారు కానీ, ప్రతి ఒక్క నాయకుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు ఉన్నటువంటి కష్టకాలంలో రైతులకు మనం అండగా నిలవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ను పెట్టమని చెప్పి పెద్దల ఆదేశానుసారమే ఈ ప్రెస్ మీట్. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ వీపుగా, ఒక ఎమ్మెల్యేగా మీరు ఈ ప్రాంతం వారే. ఇక్కడ చూస్తున్నటువంటి రైతుల హరిగోస, యూరియాకు పోతే గోస, వడ్లమ్ముకుంటే గోస, నీళ్లు రాక గోస, కరెంటు లేక గోస. గోసనే మీ పరిపాలన. అసలు గోస పెట్టడమే మీ పరిపాలన. మీరు చేసేదే పరిపాలన గోస పెట్టడానికి. మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎన్ని అబద్ధాలాడి గద్దెనెక్కినరో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఏ సేవలు చేస్తామన్నారో, ఏ రకంగా సేవలు చేస్తున్నారో మీరు మరోసారి ఆలోచించాలని చెప్పి ఈ సభా వేదిక ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఆలోచించాలి. ఏం జరుగుతుంది మన ప్రాంతంలో? యూరియాకు పోతే చెప్పుల లైన్, కరెంటు కాడికి పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. పొద్దున కరెంట్ అయ్యా 6 గంటలకు ఇస్తున్నారు. 3 ఫేస్ అనేది 6 గంటలకు ఇస్తే ఇప్పుడు పొలాలు దున్నడం చాలా అయింది. ఎప్పుడు మడి పట్టుకుంటుంది, ఎప్పుడు దున్నుతాడు. ఆ పొద్దాక కూడా 10 ట్రిప్పులు చేస్తున్నారు. రైతు దున్నుకుందామంటే కరెంటు సరిగా రాదు, డ్యాములల్లో నీళ్లు లేవు, కాలువలల్లో నీళ్లు రావు, పంట పండిస్తే కొనలేరు. ఏం చేస్తారయ్యా మీరు? ఇంకా కాంగ్రెస్ పాలన అన్ని అబద్ధాలు ఆడినరో, మీరు ఏం చేసిండ్రో ప్రజలకు అర్థమైపోయింది. అన్ని అబద్ధాలు ఆడి కూడా గద్దెనెక్కి మేమైతే మంచిగా ఉన్నాం, మీరు ఎక్కడన్నా జావండిరా అని చెప్పి రైతులు నిడిచిపెడుతున్నారు. ఇవాళ ప్రతి ఊర్లో ఇంకా కూడా 4 లారీలు 5 లారీలు మిగిలినటువంటి ధాన్యం కనబడుతుంది. మన కార్తుల విషయానికి వస్తే ఆరిద్ర కార్తె వస్తున్నది. 2 కార్తులు అంటే నెల రోజుల కాలం ఇప్పటికే దాటిపోయింది. మీరు విత్తనాల మీద సరి అయిన సూచనలు లేవు, సరి అయిన స్టాకులు లేవు. మీరు దొడ్డు పెట్టద్దు అంటున్నారు. దొడ్డు పెట్టరు మా రైతన్నలు.
మరి సన్నపడ్లు ఎక్కడున్నాయి? మీరు అనుకున్న 7 రకాల విత్తనాలు ఏ దుకాణంలో ఉన్నాయో ఒక్క దుకాణం పేరు చెప్పగలుగుతారా? వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెలిమేడ గారి యొక్క ఆదేశం ప్రకారం మరి వేములవాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం యొక్క విధానాలను నిరసిస్తూ మరి వారి యొక్క విధానాలను ఖండిస్తూ ఈ రోజున మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇలా ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలా రైతాంగం అంతా కూడా సగం మంది విద్యావంతులు, ఇంకా సగం మంది కూడా మరి విద్య రాని వాళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా సగం మంది దగ్గరనే ఇట్లాంటి స్మార్ట్ ఫోన్ ఉంది, మరి ఇంకా సగం మంది దగ్గర నార్మల్ ఫోనే ఉంది. ఆ నార్మల్ ఫోన్లో యాప్ ద్వారా యూరియా ఎట్లా బుక్ చేసుకోమంటారు? ఆ రైతుకు యూరియా ఏ విధంగా చేరుతుంది అనేది ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. అట్లానే యూప్ ద్వారా బుక్ చేసుకోమంటున్నారు. అక్కడికి పోతే సొసైటీలో యూరియా ఉండదు, ఇటు వస్తే ప్రైవేట్ షాపులలో కూడా యూరియా ఉండదు. ఆ యూరియా లేనటువంటి సమయంలో మీరు ఎకరానికి 2 బస్తాలు ఇస్తా అని చెప్పి ఎకరానికి 1 బస్తా ముందిస్తాం, ఇంకా 3 నెలల తర్వాత ఇంకొక బస్తా ఇస్తామంటే మరి రైతన్న వివిధ రకాలైనటువంటి పంటలు సాగు చేసుకుంటే ఒక పంటకు ఎక్కువ అవసరం ఉంటుంది, ఇంకో పంటకు తక్కువ అవసరం ఉంటుంది. మరి అట్లా మీరు లిమిట్ పెట్టడం వల్ల రైతాంగం మరి వ్యవసాయం చేయాలన్నా మరి పొలాలని బీడ్లు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి ఈ విధానాన్ని, ఈ యూపు విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే మరి మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి గద్దెనెక్కడానికి అబద్ధాలు ఆడారు. మరి ఇప్పటికీ కూడా మీరు ఇటు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాన్ని మీరు కట్టండి, మేము మాఫీ చేస్తామని చెప్పారు. అట్లనే మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మీరు రుణం ఎక్కువ తీసుకునేది కట్టమని చెప్పి చాలా మీటింగులలో కూడా మీరు చెప్పడం జరిగింది. అట్లా రైతాంగం అంతా కూడా మీ మాటలు నమ్మి వాళ్ళ దగ్గర అప్పులు చేసి, బయటకు వెళ్ళి అప్పులు చేసి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి డబ్బులను తీసుకొచ్చి ఇలా బ్యాంకులో కట్టి ఎదురు చూసి ఇప్పటి వరకు కూడా ఆ రుణమాఫీ చేయలేదు. సగం మందికే రుణమాఫీ చేసిరు, ఇంకా సగం మందికి రుణమాఫీ చేయలేదు. ఇట్లా మరి పోయినటువంటి యాసంగిలో మీరు ఈ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పెట్టి ఒక ఎకరానికి ఒకసారి ఇచ్చిరు, ఇంకో ఎకరానికి ఒకసారి ఇచ్చిరు. 2 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇచ్చిరు. గతంలో 3 సీజన్లకు సంబంధించిన రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టిరు. మరి ఇవాళ నిన్నగాక మొన్న మీటింగ్ పెట్టి మేము పునాస ఇస్తామని చెప్తున్నారు. మరి నువ్వు ఏసంగియే పూర్తిగా ఇవ్వలేదు, పునాస ఎట్లా ఇస్తావు? అసలు ఏ రకంగా ఇస్తావు? ఆ ఏసంగి 2 ఎకరాలు, మిగతా ఎకరాల సంగతి ఏంటని సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన తర్వాతనే మళ్ళీ రైతు బంధు గురించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. లేదు నీకు చేత కాకపోతే నేను 2 ఎకరాలకే ఇస్తా, ఎకరానికే ఇస్తా అని చెప్పి మరి పత్రికాముఖంగా మీరు తెలియజేయాలి. అట్లా ఇచ్చినట్టయితే రైతులు కూడా ఆశ వదులుకొని మాకు రాదురాబాయ్ దేవుడటువంటి కేసీఆర్ను మేము వెళ్ళగొట్టుకున్నాం, మా దరిద్రపు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం అని చెప్పి రైతులు ఆడికి మనసు నింపుకొని చప్పుడేగా ఊకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మరి 2 ఎకరాలకు ఇచ్చిరు, ఒకసారి ఎకరానికి ఇచ్చిరు. కాబట్టి మీ విధానం ఏంది? అసలు రైతు బంధు మీద మీ విధానం ఏంది? మీరు ఎకరానికి ఇస్తారా, 2 ఎకరాలకు ఇస్తారా? అది పూర్తి స్థాయిలో ప్రకటన చేయండి. అంతే తప్పితే కానీ ఒక మీటింగ్లో ఎకరానికి, ఇంకో మీటింగ్లో ఎకరానికి, అవి 2 ఎకరాలకు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పునాస ఇస్తామంటే మరి రైతాంగం అంతా కూడా చాలా మీకు తెలుస్తలేదు. ప్రతి రైతు కూడా మీ మీద విపరీతమైనటువంటి కోపంగా ఉన్నారు. అట్లానే వరిధాన్యం కొనుగోలు ఎన్నడన్నా 2008లో వరిధాన్యం కొనుగోలు స్టార్ట్ అయింది. ఇలా జూన్ 20 తారీఖు దాకా కూడా కొనుగోళ్లు మరి చేయనటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు ఉన్నారు, అన్ని పార్టీల రైతులు ఉన్నారు. అందరూ ఆలోచించండి. ఇవాళ 20 తారీఖు వచ్చింది, 20 తారీఖు దాకా కూడా గ్రామాలలో వరిధాన్యం కుప్పలు అట్లనే ఉన్నాయంటే మరి మీరు ఎంత అసమర్థంగా కొనుగోలు చేస్తా ఉన్నారో మీరు తెలుసుకోవాలని చెప్పి భవిష్యత్ కాలంలో మరి రైతులకు యొక్క విధి విధానాలను పూర్తి స్థాయిలో ప్రకటన చేయండి. అసలు మొత్తానికి ఏమి ఇయ్యము, ఏం చేయమంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కదా, అన్ని ఇస్తామంటారు, ఎవ్వి ఇయ్యరు. కాబట్టి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులమైనటువంటి ఏవైతే అంటే 2023కు ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు ఆ మాటల ప్రకారమే మీరు నిలబడి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెలిమేడ లక్ష్మణరావు నాయకత్వంలో ఈరోజు వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం రైతులు పండించిన పంటను ప్రతి గింజను కూడా కొనాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి గత 2 రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ మీటింగ్ లో కేంద్రం ఏ పంటలు సూచించిందో ఆ పంటలనే కొంటాం, మేము ఇతర పంటలు కొనము, ఏ నిష్పత్తిలో ఆ నిష్పత్తి ప్రకారమే కొంటామని చెప్పి వారు తెలియజేయాలి. మరి ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధినేత అయినటువంటి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో పాలన స్వర్ణయుగం చెప్పచ్చు. మరి మీ యొక్క పాలనలో ఈ ధృతరాష్ట్ర పాలన అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే
మీరు పండించిన ప్రతి పంటను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నీకు వడ్లు కొని దమ్ము లేకుంటే 10,000 కోట్లు ఇవ్వు, నేను కొంటా అని చెప్పి ఆ రోజు ప్రకటన జరిగింది. మరి వాళ్ళ దమ్మున్న నువ్వు ముఖ్యమంత్రి కూర్చున్న నువ్వు మరి వాళ్ళ వడ్లు కొని దమ్ము లేకపోతే త్వరగా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళ నీకు దమ్ము ధైర్యం అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుతావు, మరి ఏ ఒక్క హామీనైనా కూడా నెరవేర్చడం చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నాం. మరి వాళ్ళ 420 హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పాను, ఏ హామీనైనా నువ్వు నెరవేర్చడం చెప్పి మేము అడుగుతున్నాం. మరి వాళ్ళ వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఆనాడు రాహుల్ గాంధీ పట్టుకొచ్చి ఏం చెప్పినామంటే, రైతు సంఘాలు రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పాను, రైతు కౌలు రైతులకు మరి 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పాను. మరి ప్రతి ఎకరాకు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పాను. మరి ఇలా ప్రతి పంటకు మరి సన్న వడ్లకైతే కాదు దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇస్తా అని చెప్పాను. మరి ఏమైనా నీ హామీలు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నువ్వు చేస్తున్న పాలన ధృతరాష్ట్ర పాలన కంటే దరిద్రం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి వాళ్ళ నువ్వు మాట్లాడే మాటలు ఒకటి, చేతలు ఒకటి. ఇలా రైతులు పండించిన పంటను కేసీఆర్ కొంటే ఆయన మంచి పేరు వచ్చింది. మరి వాళ్ళ నేను ఏమంటే కేంద్రం మీద అడ్డం పెడతా. మరి రైతు బంధు చేసిండు కేసీఆర్, దాన్ని పక్క పెట్టాలి. రైతుకు సకాలంలో రైతు బంధు ఇచ్చిండు, దాన్ని పక్క పెట్టాలి. అదేవిధంగా 2 లక్షల మాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు మాఫీ చేసి కేసీఆర్ చేసిండు, మరి నేను పక్క పెట్టాలి అని చెప్పి రైతు వ్యతిరేకత పాలన చేస్తుండు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం రైతాంగ ప్రధానం చేయి. మేము రైతులం కోరేది ఒకటే, ఇలా రైతు ఏడిసిన రాజ్యం ఎద్దేడిసిన వ్యవసాయం ఏ రోజు బాగుపడిన చరిత్రలు లేవు. మరి ఇలా మీరు అందరినీ రైతులను కూడా కంటతడి పెడుస్తున్నారు. ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఇప్పటి వరకు కొనుగోలు లేవంటే నీ యొక్క పాలన ఎంతవరకు మరి నిజమో అని చెప్పి రైతాంగం ఆలోచిస్తుంది. ఇలా రైతులు ఇలా పంటలు వేసుకునే పంటలు కూడా వడ్లు కూడా వేసిరు, అంటే దాన్ని కళ్ళకు తయారు చేస్తున్నారు. మరి ఈ రోజు వరకు కూడా ఏ పంట వేయాలని చెప్పి నువ్వు అంటలేవు. ఇలా 1,34,00,000 ఎకరాల సాగు చేస్తే దాంట్లో 69,70,000 ఎకరాలు ఇలా వరి పంట వేస్తారు, 50 లక్షల పంట పత్తి పంట వేస్తారు, మొక్కజొన్న పంట 15 లక్షలు దాకేస్తారు. ఇలా వివిధ రకాల పంటలు రైతాంగం వేస్తే మరి ఇలా కేంద్రం ఏ నిష్పత్తి చేస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం కొంటాం అని చెప్పి ముందస్తుగా నువ్వు జాగ్రత్త ఇవ్వాలి. మరి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా నీ చేస్తున్న పరిపాలన ఎంత దౌర్భాగ్యం అని చెప్పి మరి ఇలా ఈ రైతాంగం ఆలోచిస్తుంది. ఇలా ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారిని మరిపించే నేత కావాలి, కానీ మీరు మాయల కోతురు, మీరు దరిద్ర పాలన చేస్తున్నారు. కేసీఆర్ గారి అడుగుజాడలు నడవాలి. మీరు ఏ రోజు కూడా కేసీఆర్ గారు రైతులకు మరి ఆ 10 ఏళ్ళు చేసిన పాలనలో ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసిండు. సకాలంలో ఎరువులు ఇచ్చిండు, సకాలంలో పంటలు కొనుగోలు చేసిండు, సకాలంలో నీళ్ళు ఇచ్చిండు, సకాలంలో కరెంట్ ఇచ్చిండు. అట్లాంటి నేత మా కేసీఆర్ గారు. మరి వాళ్ళ నువ్వు చేసేది సకాలంలో రైతు బంధు ఇవ్వవు, సకాలంలో రుణమాఫీ ఇవ్వవు, సకాలంలో ఎరువులు ఇవ్వవు, సకాలంలో యూరియా బస్తాలు ఇవ్వవు. మేము యూరియా బస్తాల పైన మా రైతాంగం బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తే కేసులు పెడుతుర్రు. అంటే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. మరి వాళ్ళ దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల మంది రైతులు ఉంటారు రాష్ట్రంలో. మరి ఇలా ఎక్కువ శాతం పండించేది రైతాంగం. ఇలా ఉంటే ఆ రైతాంగాన్ని న్యాయం చేయడం అని ఇక మిగతా రంగాలకు ఏం చేస్తావు? ఇలా మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలా కమ్మ విక్రయాలు కావచ్చు, ఎన్నో రకాలుగా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. త్వరలోనే మరి ఒక ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. రాష్ట్రంలో వచ్చేది మరి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా స్వర్ణయుగం మళ్ళీ వస్తుంది. కానీ ఈ ఒక 2 ఏళ్ళు ఒప్పుకోవడం చెప్పి అందరూ రైతాంగం ఆలోచిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మొన్నటువంటి కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను వెనుక తీసుకుపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర రైతాంగం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.